చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ ఐటెం కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు క్రీమ్ బిస్కెట్స్ కావాలి అని ఎక్కువగా అడుగుతుంటారు కదా. మనం ఈ మయోనైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకు కూడా దీన్ని మనం ఇలా ఇచ్చేయొచ్చండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. నేను మీకు వెజ్ మైనస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎలాంటి ఎగ్స్ కానీ ఆయిల్ కానీ మిల్క్ కానీ యూజ్ చేయకుండా ఓన్లీ జీడిపప్పులతో మైనస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. జీడిపప్పులు ఒక 20 తీసుకున్నాను, కొంచెం సాల్ట్, 3 వెల్లుల్లి, కొన్ని మిరియాలు, కొద్దిగా మిరియాల పొడి. ముందుగా మన మయోనైస్ ప్రిపరేషన్ కోసం జీడిపప్పులు నానబెట్టుకోవడానికి కొన్ని వాటర్ బాయిల్ చేసుకుందాం. వేడి నీళ్ళల్లో కొన్ని జీడిపప్పులు నానబెట్టుకుందాం. 15 to 20 మినిట్స్ వరకు వీటిని ఇలా మూత పెట్టి కవర్ చేసేద్దాం. మిక్సీ జార్ లో మనం నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకుందాం. నాలుగు మిరియాలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్, 5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, మన మయోనైస్ రెడీ అయిపోయింది. ఎంత క్రీమీగా ఉందో. మనకి మయోనైస్ అనేది రోస్టెడ్ బ్రెడ్ కాంబినేషన్ తో చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ రోస్టెడ్ బ్రెడ్స్ కి ఇలా మైనస్ ని అప్లై చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఈ స్నాక్ ని ఇలా కెచప్ తో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. యాక్చువల్ గా చిన్నపిల్లలు క్రీమ్ బిస్కెట్స్ కావాలి అని ఎక్కువగా అడుగుతుంటారు కదా. మనం ఈ మయోనైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకు కూడా దీన్ని మనం ఇలా ఇచ్చేయొచ్చండి. మా పిల్లలు అయితే దీన్ని చాలా లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో దీన్ని ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు తిన్నారో లేదో మాకు కామెంట్ చేయండి. ఇది యాక్చువల్ గా జీడిపప్పుతో తయారు చేసుకున్నాం కాబట్టి అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.